బోయకొండపై వేంచేసిన గంగమ్మ తల్లి ఆవిష్కారానికి సంబంధించి అనేక గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. దాదాపు 5 శతాబ్దాల క్రితం ఈ బోయకొండపై అమ్మవారు ఆవిష్కారమైందని ప్రతీతి. గోల్కొండ నవాబుల సైన్యం ప్రత్యక్ష దాడికి సిద్ధపడినప్పుడు దిగువపల్లి, చౌడేపల్లి వంటి గ్రామాల ప్రజలు బోయకొండపై నివాసం ఏర్పరచుకుని ఇక్కడి గుహల్లో కొన్నాళ్లు జీవించారు. కొద్ది కాలం తర్వాత క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి ఎద్దడి ఏర్పడింది. దాంతో అమ్మవారిని వేడుకున్నారు. 80 సంవత్సరాల ముదుసలి ముత్తైదువుగా అమ్మ భక్తుల్ని పరామర్శించింది. ఆ అవ్వ భక్తులకు ఆత్మీయురాలైంది. రోజూ భక్తులు అవ్వకు ఆహారాన్ని అందించేవారు. కొన్నాళ్ల పాటు అవ్వ కనిపించకపోవడంతో భక్తులు ఆమెను వెతుకుతూ వెళ్లారు. సప్త మాతృకలతో సహా ముదుసలి అవ్వ ఉయ్యాల బండ దగ్గర ఊయలలూగటాన్ని భక్తులు ఆ అవ్వ సాక్షాత్తు జగన్మాత అని భావించి గమనించారు. తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మరుసటి రోజున అవ్వ యథాప్రకారం భక్తుల వద్దకు వచ్చి ఆహారం స్వీకరించింది. అప్పుడు అవ్వను భక్తులు శరణు వేడుకోగా తన నిజస్వరూపాన్ని ప్రకటించింది. భక్తుల కోరిక మేరకు రణభేరి ప్రాంతంలో గోల్కొండ సైన్యాన్ని గంగమ్మ ఊచకోత కూసింది. అప్పటి క్షామ నివారణ కోసం తన కనుచూపులతో కొలనును ఏర్పరిచింది. ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతావరణంలో బోయకొండపై అమ్మవారు ఆశ్రిత కల్పవల్లిగా విలసిల్లుతోంది. అమ్మవారి ఆలయానికి బోయకొండపైకి వెళ్లే మార్గం నుంచి ప్రకృతి అందాల దృశ్యాలు భక్తులలో మానసికోల్లాసాన్ని పెంచుతాయి. బోయకొండపై ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంపై స్థానక భంగిమలు అమ్మవారి మూర్తి గోచరమవుతుంది. ఈ ద్వారం సమీపంలోనే కొబ్బరికాయలు, నిమ్మకాయ దండలు, పుష్పమాలికలు, ఇతర పూజా సామగ్రిని విక్రయించే దుకాణాల సముదాయం ఉంటుంది. ఆలయ రాజగోపురంపై పలు దేవతామూర్తుల ఆకృతులు ఉంటాయి. మెట్ల మార్గంలో పక్కన అమ్మవారి అర్చావతారమూర్తి గోచరమవుతుంది. చుట్టూ పర్వత శ్రేణి ఆవరించి ఉండగా వాటి మధ్యలో అమ్మవారి దేవస్థానం చూడ ముచ్చటగా కొలువుతీరి ఉంటుంది. ఆలయ ప్రాకార మండపంపై వివిధ రీతులు, ఆకృతుల్లో ఉన్న అమ్మవారి మూర్తులు నెలకొని ఉంటాయి. ఆలయ ముఖమండపం వివిధ పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకృతమై ఉంటుంది. ప్రధాన ఆలయ ప్రవేశద్వారంపై
సింహవాహిని అయిన గంగమ్మ వారి మూర్తి నెలకొని ఉంటుంది. ఇంతటి మహావైభవ ప్రాభవాలు శోభిల్లే బోయకొండ గంగమ్మ వారి ఆలయంలో ఉన్న అమ్మవారి మూల విరాట్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు.